ప్రజలు ఎమ్మెల్యేలకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్ఓలు అన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఫోన్లు ఎత్తాలని చెప్పారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు గుత్తా. కోటరీతో ఎమ్మెల్యేలు ప్రజలను కలవడం లేదని చెప్పారు. చట్టాలను రూపొందించే హక్కు శాసనసభ్యులకు ఉంటుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే గొప్ప వ్యక్తులు ప్రజా సమస్యలపై బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్ లాగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డులు ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దాంతో పాటు అప్పటికి ఇప్పటికీ నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు ఖర్చును చూస్తే ఇప్పుడు ఖర్చు చూస్తే అసలు సాధ్యం ఏంటి, ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయగలుగుతాడా అనేటువంటి పరిస్థితి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. ఉప ఎన్నికలు వచ్చి ఇంకా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా మన గెలుపు ఓటల మీద ప్రభావితం చూపెడతా ఉన్నాయి. మా ఎమ్మెల్యే మాట్లాడిండు, మా మంత్రి ఏం మాట్లాడిండు, మన జిల్లాలో ఏమవుతుంది, మన దగ్గర ఏమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన విధానం మీద మరి ప్రజలు ఆకాంక్షతో టీవీలు, ఛానల్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు తప్పనిసరిగా శాసనసభలో కానీ శాసన పరిషత్తులు కానీ ఎక్కువ టైము జరిగిన రోజులు జరపాల్సినటువంటి దాంట్లో మీరు హాజరు కావాల్సినటువంటి అవసరం. ఉపాధి చేయదలుచుకున్నంత పని ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో 20 లక్షల మంది పైన ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ పెట్టినా, ఏ రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్నా దాన్ని మనం అందరం కూడా యాజ్ ఎ లెజిస్లేటర్స్ గా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు వాళ్ళను మళ్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను